ఈరోజు జనవరి 26 కదా, అంటే మన రిపబ్లిక్ డే. సో అందరికీ 77th రిపబ్లిక్ డే విషెస్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ హిస్టరీ రిపబ్లిక్ డే 26/26/26గా వచ్చింది. అంటే ఇట్స్ 26 జనవరి 26th డే 26th ఇయర్ అనమాట. మరి మనం 26th జనవరి రోజే ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా మీకు? ఎందుకంటే ఈరోజే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అవును, ఎస్. మరి రాజ్యాంగాన్ని 1950 జనవరి 26th నుంచి అమల్లోకి తీసుకొచ్చిండ్రు. యాక్చువల్లీ రాజ్యాంగ రచన 1949లోనే అయిపోయింది. తెలుసు కదా మీ అందరికీ, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీలో 7 సభ్యులు ఉన్నా కానీ రాజ్యాంగ రచనను పూర్తిగా తన భుజాల మీద వేసుకొని పూర్తి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య సాధన లక్ష్యంగా తీర్మానం చేసి జనవరి 26ని స్వాతంత్ర దినంగా పాటించారు. అందుకోసమే 1950 జనవరి 26th నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా, ఈ రాజ్యాంగాన్ని రచించడానికి మన వాళ్ళకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. సో అందరికీ మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ వ్లాగ్స్ గురు. థ్యాంక్ యూ. Bye bye.